వెల్కమ్ టు టార్గెట్ ఎస్ఎస్సి అండ్ ఆర్ఆర్బి. ఈరోజు మనం చూస్తున్నాం ఏఎల్పి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ అండి, రీజనింగ్ సెషన్. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఈ కింది చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, ఇలా ఉంటే ఇది 1 అండి, ఇది 2, ఇది మొత్తం కలిపి 3 అవుతుందండి. ఇక్కడ చూడండి, ఇలా ఒకటి ఉందండి, ఇక్కడ 3, నెక్స్ట్ కింద 3 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పార్ట్ 3 అవుతుందండి, నెక్స్ట్ ఈ పార్ట్ 3 అవుతుందండి. 3 4 అంతా 12. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి అండి, ఇక్కడ 2 అంటే ఎంత అవుతుంది? 14. ఆన్సర్ ఇస్ 14 అండి. థర్డ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ ఏమి ఇచ్చాడు? సిరీస్లో భిన్నమైన చిత్రాల సంఖ్యను ఎంచుకోండి అన్నాడు. ఇక్కడ చూడండి, ఎక్స్ డాట్ ఉందండి, ఎక్స్ డాట్ ఒకటి ఉంది, ఇక్కడ ఎక్స్ డాట్ 2 డాట్లు ఉన్నాయి, ఇక్కడ సింగిల్ డాట్స్ ఉన్నాయి, ఓన్లీ ఇదనమాట. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ వాదన ఇచ్చాడండి. వాదన ఏంటి? బెస్ట్ బస్ ట్రావెల్స్ సంస్థ తన ఛార్జీలను 10% పెంచాలని నిర్ణయించుకుందంటండి. ఏం ఊహిస్తారు వాళ్ళు? బస్ ఛార్జీలు పెంచిన వాళ్ళు బెస్ట్ బస్ ట్రావెల్స్ కంపెనీ కంటే తక్కువ ఖర్చుతో కూడిన ఇతర బస్సు ప్రయాణికులు ఎంచుకోవచ్చు. అవును కదండి. ఒకవేళ వీళ్ళు బస్ ఛార్జ్ పెంచారు కాబట్టి తక్కువ ఛార్జ్ ఉన్న వాళ్ళ బస్సులు కూడా ఎక్కొచ్చు కదండి. అందుకే కరెక్ట్ ఇట్లా ఊహిస్తాడు. నెక్స్ట్ ఏంటి? ఛార్జీల పెంపు తర్వాత కూడా ప్రయాణికులు బస్సు డిమాండ్ మారదు. కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారండి, వాళ్ళు బస్ ఛార్జ్ పెరిగినా లేకపోయినా కూడా వాళ్ళు పక్కా ఉంటారండి. అందుకే 1 2 అవుతుందండి ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఇక్కడ కూడా ప్రకటన ఇచ్చారండి. రాజకీయ నాయకులు అందమైన అమ్మాయిలను మాత్రమే పెళ్లి చేసుకుంటారు. ఎక్స్ ఒక అందమైన అమ్మాయి ఏంటండి? తీర్మానాలు చూడండి. ఎక్స్ ఒక రాజకీయ నాయకుని వివాహం చేసుకుంటుంది. ఇక్కడ చెప్పాడండి, అందమైన అమ్మాయి అంటే ఎక్స్ అనేది అందమైన అమ్మాయి, చేసుకోవచ్చు కదండి, మేబీ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఎక్స్ రాజకీయ నాయకుని వివాహం చేసుకోదు. అందమైన అమ్మాయి అని చెప్పారు, చేసుకోవచ్చు. అది ఆ అమ్మాయి మీద డిపెండ్ అయి ఉంటుంది కదండి. అందుకే 1 or 2 ఇదైనా కావచ్చు, రెండు ఇట్లా ఏదో ఒకటి మాత్రం అవుతుందండి. అందుకే థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కోడింగ్ ఇచ్చాడండి. ఇక్కడ బి, నెక్స్ట్ ఏమైంది? +2 అయిందండి. నెక్స్ట్ ఏం కావాలి? +2 కావాలి అంటే ఎఫ్ రావాలి. ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ ఎఫ్ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదండి. ఎఫ్. నెక్స్ట్ చూసినట్లయితే G7, ఇది +2 అయింది. నెక్స్ట్ +2 అయితే ఏమవుతుంది? K అవుతుంది. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, గడియారంలోని సంఖ్య 1 ఉన్నప్పుడు M అంటండి. ఎట్లుంటుంది గడియారం అది. నెక్స్ట్ 2 N అవుతుంది. అలా ఉంటే సమయం 21 అంటే ఏంటిదండి? 12 తీసేస్తే 9 అనమాట. 9 అవుతుంది. 9 అవుతుంటే ఏ అక్షరం వస్తుందని అడుగుతున్నాను. ఫస్ట్కి M వచ్చిందంటే ఇంకా +8 యాడ్ చేస్తేనే వస్తుందండి. అంటే ఇక్కడ Mకి 8 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? ఇది 13 +8 యాడ్ చేస్తే ఏమొస్తుందండి? 21 లెటర్ ఏంటండి? U అంటే థర్డ్ ఆప్షన్. మనం ఇక్కడ చూసుకోండి, నార్మల్ చెప్పాలంటే ఇట్లా చూస్తే ఇది 1, ఇది 12, ఇది 1, ఇది 2 3 4 5 6 7 8 9 10 11. ఇది ఇక్కడ M అండి. ఇక్కడ M, ఇది N, O P Q R S T U V W. ఇక్కడ చూడండి 9 o'clock అన్న చూసారు. ఇక్కడ చూడండి U వచ్చిందా లేదండి? ఇట్లా చేసి ఇది వచ్చేస్తుంది. ఇది వేసుకోవాల్సిన అవసరం లేదు. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కింది ఫిగర్లో సర్వీస్లలో భిన్నమైన చిత్రాన్ని ఎంచుకోవాలన్నాను. ఇక్కడ ఏ ఇచ్చాడు, ఎఫ్ ఇచ్చాడు, ఐ ఇచ్చాడు, జెడ్ ఇచ్చాడు. ఇక్కడ చూసినట్లయితే ఏ చూడండి, 1 లైన్స్ చూడాలి. 1, ఇది 2, ఇది 3, ఇది 3 లైన్స్ ఉన్నాయి. ఎఫ్ కూడా చూడండి, 1 2 3 3 లైన్స్ ఉన్నాయి. ఐ చూడండి, 1 2 3 ఈ 3 లైన్స్ ఉన్నాయి. జెడ్ చూడండి, 1 2 3 3 లైన్స్ ఉన్నాయి. ఎల్ చూడండి, 1 2 ఓన్లీ 2 లైన్స్ మాత్రమే ఉన్నాయి. అందుకే డిఫరెంట్ అండి. చూసినట్టయితే ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ఇక్కడ కూడా ఇవ్వబడిన ప్రశ్నలో పరిగణించండి మరియు ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి దిగువన ప్రకటనలో ఏది సరిపోతుందో డీకోడ్ చేయండి.
ఏమిచ్చారు? పీక్యూఆర్ఎస్టీలలో ఎవరు బరువు తక్కువ ఉన్నారు అని అడిగాడండి. ప్రకటన ఇచ్చారు. ఏమిచ్చాడు? క్యూ బరువు. క్యూ బరువు ఏంటి అండి? పీ కంటే ఎక్కువ అంటండి. పీ కంటే ఎక్కువ మరియు ఎస్ అలాగే ఎస్ అనేది ఏంటి? గ్రేటర్ దాన్ అనమాట. గ్రేటర్ దాన్ టీ అని ఇచ్చాడు. నెక్స్ట్ చూసినట్లయితే ఆర్ బరువు. ఆర్ బరువు ఏంటండి? దీనికంటే తక్కువ, అంటే దీనికంటే ఎక్కువ అంటండి, కానీ టీ కంటే తక్కువ. ఏది? క్యూది అనమాట. క్యూది తక్కువ. ఇలా చూసినట్లయితే ఇది వస్తుందండి. ఇది రేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్కడ పి వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? ఇక్కడ రావాల్సింది, జస్ట్ వెయిట్ అండి ఒక్క నిమిషం. మీరు చూసినట్లయితే క్యూ ఇచ్చాడు, లెస్ దెన్ పి వచ్చిందండి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే ఎస్ ఇలా ఇచ్చాడు, ఇది ఒకటి అయిపోయిందండి. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? ఎస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు టీ అన్నాడు ఇక్కడ. నెక్స్ట్ సెకండ్ ఏం ఇచ్చాడు? ఆర్ బరువు. ఆర్ బరువు అంటే ఏంటండి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు క్యూ కానీ లెస్ దాన్ ఈక్వల్ టు టీ అంటండి. ఎవరిది? ఆర్ది. ఆర్ దాని లెస్ దాన్ ఈక్వల్ టు టీ అవుతుందండి. ఇది టీ అవుతుందా అని ఇచ్చాడు. ఈ రెండింటిని మెర్జ్ చేస్తే మాత్రమే మనకి ఏదైనా వస్తుందండి. ఇక్కడ చూడండి, ఇక్కడ క్యూ టు పీ ఇచ్చాడా? ఇక్కడ టీయా? టీ దీని తర్వాత వచ్చిందో క్యూ ఇక్కడ ఉంది. క్యూకి లెస్ దాన్ టీ తీసుకోవచ్చు. పీ కామా ఎస్ అంటే ఈ రెండు మెర్జ్ చేస్తేనే దీంట్లో చిన్నది ఏదని మనకు అర్థమవుతుంది. ఏది చిన్నది తక్కువ ఉన్నది ఏదంటే ఇది తక్కువ ఉంది, టీ తక్కువ ఉంది అనమాట. అంటే రెండు మిక్స్ అయితేనే వస్తుంది అంటండి. ఇక్కడ చూడండి, ఒకటి రెండు మాత్రం సరిపోతుంది. ఇది సెకండ్ ఆప్షన్ సరిపోతాయి. ఒకటి రెండు మాత్రం సరిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సమస్య చిత్రం యొక్క సరైన నీటి ప్రతిబింబం అండి ఇచ్చేయడం అనమాట. కింది సైడ్ వస్తుంది. కింది సైడ్ వస్తే ఆ డయాగ్రామ్ వస్తుంది. యారో అనేది ఇటు ఉంటుందండి. ఫస్ట్ ఉంటుంది యారో. యారో ఫస్ట్ ఏది ఉంది? ఇక్కడ కింది సైడ్ వస్తుంది. యారో ఇది లేదు, సేమ్ టు సేమ్ ఎలా ఉందో అలా ఉంది. ఇది రాదు. సెకండ్ చూసినట్లయితే ఇది రాదు. ఇది చూడండి, ఇది పైకి వస్తుంది. ఇది పైకి వస్తుంది, ఇది సెకండ్ వస్తుందండి. ఇది చూడండి, ఇది ఉంది థర్డ్ ఆప్షన్ అంటే సి అండి. ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇవ్వబడిన వెన్ డయాగ్రామ్ విభిన్న భాషలు మాట్లాడగలిగే విద్యార్థులు తెలియజేస్తున్నట్టు. దీని ప్రకారం 2 భాషలు మాత్రమే మాట్లాడే మొత్తం విద్యార్థుల సంఖ్య అని అడగండి. అంటే 2 మాత్రమే. అంటే ఇప్పుడు ఇంగ్లీష్ ప్లస్ హిందీ, నెక్స్ట్ ఏంటండి ఇంగ్లీష్ ప్లస్ తమిళ్, నెక్స్ట్ తమిళ్ ప్లస్ హిందీ. ఈ మాట్లాడే వాళ్ళు అడిగారండి. ఇప్పుడు ఇంగ్లీష్ ప్లస్ హిందీ చూద్దాము. ఇక్కడ చూడండి, ఎల్ మాత్రం ఎల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఓ, ఇది అనమాట. ఇక్కడ ఓ అనమాట ఇది మాట్లాడేది. ఇక్కడ ఎమ్ అంటే ఇవ్వండి, ఎల్ ఎం ఈ 3 అనమాట. ప్లస్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన ప్రత్యామ్నాయంలో సారూప్య పదజాలం ఇచ్చాడు. వడ్రంగి, సుత్తి. వడ్రంగి ఏం వాడతాడంటే సుత్తి వాడతాడు. క్రేన్ బిల్డరు, ఇది కరెక్ట్ కాదండి. కంప్యూటర్ లేఖరి, ఇది కరెక్ట్ కాదండి. ప్లంబర్ ఏం వాడతారు? మేకులు కొట్టే సూత్రుడు అది ఉంటారు కానీ దాన్ని వాడతారు. ఇదండి. గొడ్డలి చెట్టు నరికాడు, ఇది కరెక్ట్ కాదండి. థర్డ్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇచ్చిన ఫిగర్కి సరైన నీటి ప్రతిబింబం అంటాడు. ఇది కిందికి రావాలి. ఇది కిందికి వస్తే ఎగ్జాక్ట్ ఇక్కడ వస్తుంది. ఇక్కడ అసలు ఇది లేనే లేదండి. ఇక్కడ లేని దానికి ఏది వస్తుంది? ఏ కాదు. ఇది అసలు ఇది కిందికి రావాలండి, కిందికి రాలేదు. ఇక్కడ చూడండి, ఇది వచ్చింది. ఇది కూడా వచ్చిందని ఇక్కడ చూడండి, ఇక్కడ కలరే లేదు మనకి. ఇక్కడ కలర్ లేని దానికి అక్కడ కలర్ ఎందుకు వస్తుంది? అందుకే ఇది కూడా ఓన్లీ సి అనమాట ఫస్ట్ ఆఫ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింద ఇవ్వబడిన ప్రకటన అండి. 1వ ప్రకటన. సత్యం పరిగణించి ఇవ్వబడిన ప్రకటన నుండి ఇవ్వబడ్డ తీర్మానాలలో వేటిని ఖచ్చితంగా తీసుకోవచ్చో నిర్ణయించండి. ప్రకటన చేయనిచ్చాడు. ప్రభుత్వానికి పన్ను చెల్లించడం భారం మరియు వృధా అని ప్రజలు భావిస్తారు. అందువలన వారు పన్ను చెల్లించడం మానేస్తారు లేదా సకాలంలో పన్ను చెల్లించరు. ఇప్పుడు ప్రభుత్వం పన్ను చెల్లించడం భారం అని కొంతమంది జనాలు అనుకుంటారంటండి. అందుకని దానివల్ల ఏం చేస్తారు? పన్ను చెల్లించడం మానేస్తారంట కొన్ని డేస్కి. ఇప్పుడు తీర్మానం ఏమన్నాడు? పన్ను చెల్లించడం జాతి నిర్మాణానికి సహాయపడుతుంది. ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించాలి. కరెక్ట్గా అండి. పన్ను కడితే మనకు కడితే మనకే అండి వచ్చేది లాభంగా. మనకు ఆ స్కీమ్స్లో వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. కరెక్ట్. నెక్స్ట్ చూసినట్టయితే ఎక్కువ డబ్బులు వసూలు చేయడానికి పన్నులు పెంచాలి.
ఇది ఎలా కరెక్ట్ అవుతుందండి? ఇది కాదు. ఎక్కువ పెంచాలి ఇది అని ఏం చెప్పలేదు మనకు. అంటే ఓన్లీ వన్ వస్తుంది. సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కోడింగ్ డీకోడింగ్ ఇచ్చాడండి. ఇక్కడ ఏ ఇచ్చాడు. ఈ ఇచ్చాడండి. ఎంత? +4 అండి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? మళ్ళీ +4. నెక్స్ట్ ఏం రావాలి? +4. ఐకి +4 చేస్తే ఏమొస్తుందండి? ఓ వస్తుంది. 15 అనమాట. ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్ ఒక్కటే ఉంది. ఓ ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మళ్ళీ వాదనలు ఇచ్చాడండి. వాదనలో ఊహలు. వాదన ఏమిచ్చాడు? బహిరంగంగా ధూమపానం చట్టం ప్రకారం నేరం అంటాడు. ధూమపానం చేయడం బహిరంగంగా చట్టం ప్రకారం నేరం అని అడిచాడు. ఊహలు ఏమిచ్చాడు? ఏం ఊహిస్తాడు తను చెప్పింది దానికి? ధూమపానం చేసే వ్యక్తి ఆరోగ్యానికి హానికరం. ఇక్కడ ఇది ఇచ్చాడు కానీ ఆ వ్యక్తికి ధూమపానం చేసే అతనికి ఆరోగ్యానికి హానికరం అది ఇదని ఏం మెన్షన్ చేయలేదు. అట్లాంటి ఏమి ఉండదు. నెక్స్ట్ చూసినట్లయితే బహిరంగ ప్రదేశాల్లో పొగ ఇతరుల ఆరోగ్యానికి కూడా హానికరం. బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు కూడా హానికరంగా ఉండదు. హానికరం. ఓన్లీ ఊహ 2 అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కింద 4 సమాధాన పట్టాల్లో ఒకదాన్ని పొందుపరచడానికి ఒక సమస్య ప్రకటన ఇచ్చాడు. ఇది అంటే ఎంబెడెడ్ అనమాట. ఇది దేంట్లో ఉందని అడిగాడు. ఇక్కడ ఉందా అండి? ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది చూడండి. అంటే బి ఆప్షన్. సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా అండి. ఇది ఎక్కడ ఉందని అడుగుతున్నాడు. ఇక్కడ ఉందా అండి? ఇక్కడ లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ మంచిగా కనిపిస్తుంది. సెకండ్ అంటే బి. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇది కూడా అండి మిర్రర్ ఇమేజ్. ఇక్కడ చూడాలి. ఇది ఎగ్జాక్ట్ ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంటుందండి. ఇది అలా ఉంది చూడండి, ఇది అలా లేదు చూడండి. ఇది ఉంది, దీని పక్క పెడదాం. ఇది లేదు, ఇది లేదు, అంటే ఓన్లీ బి ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే దీన్ని ఫిల్ చేయమన్నాడండి. ప్రతి బొమ్మ యొక్క నమూనా ఏజ్ అవ్వచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ కూడా లైన్ ఉండాలి. ఇక్కడ లైన్ ఉంది చూసుకుంటే జరుగుతుంది. నెక్స్ట్ ఇలా రావాలి, ఇలా వచ్చి ఇలా ఉండాలి. ఇక్కడ లైన్ ఉందంటే ఇక్కడ లైన్ లేదు. ఇక్కడ లైన్ ఉండాలి, ఇది ఉంది, లేదు. ఇక్కడ లైన్ ఉండాలి, లేదండి. ఇది చూడండి, ఇక్కడ లైన్ ఉంది, ఇది కూడా ఉంది. ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే క్వశ్చన్స్ అయిపోయాయండి. మనం 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఇది నాకు చాలా అండి. టార్గెట్ ఎస్ఎస్సీ అండ్ ఆర్ఆర్బీ అండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి మోర్ కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి చాలా. అండ్ ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.